పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఏదైతే ఒక అమ్మాయి అదృశ్యం కేసు బయటపడిందో ఆ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే ఇందులో 9 నెలల కిందట విజయవాడలో అదృశ్యమైన యువతి జాడను కనిపెట్టడంలో సక్సెస్ అయ్యారు. ఇందులో ప్రధానమైనటువంటిది మాచివరం సిఐ గుణరామ్కి పవన్ కళ్యాణ్ ఫోన్ మాట్లాడడంతో ఆ యువతి ఆచూకీ కనిపెట్టారు. అసలు విషయం ఏం జరిగిందంటే భీమవరం పట్టణానికి చెందిన ప్రభాకర్రావు శివకుమారి దంపతులకి 2 సంతానం. చిన్నమ్మాయి తేజస్విని విజయవాడలో తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మాచివరంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతోంది. అదే కాలేజీలో సీనియర్ విద్యార్థి విజయవాడ శివారు నిడమానూరుకు చెందినటువంటి అంజాద్ అలియాస్ షన్ను. ఇది అసలు పాయింట్. అంజాద్ అలియాస్ షన్ను ప్రేమ పేరుతో తేజస్విని లోబర్చుకున్నాడు. గతేడాది అక్టోబర్ 28 రాత్రి వీళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ పలు ప్రాంతాల్లో తిరిగి డబ్బులు లేక ఫోన్లు నగలు అమ్మేశారు. తర్వాత కేరళ, ముంబై, ఢిల్లీలో తిరుగుతూ చివరికి జమ్మూకు చేరారు. అక్కడ హోటల్లో అంజాద్ పనికి కుదిరాడు. ఇతరులతో మాట్లాడేందుకు తేజస్వినికి ఫోన్ ఇచ్చేవాడు కాదు. ఓ రోజు అంజాద్ లేని సమయంలో అతని ఫోన్ నుంచి తేజస్విని తన అక్కకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టింది. ఈ చిన్న ఆధారం ద్వారా వివరాలు రాబట్టిన పోలీసులు వాళ్ళు జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు. చిరునామాను అక్కడ పోలీసులు పంపించారు. వాళ్ళు పోలీసు బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్కి తీసుకొచ్చారు. వీళ్ళని విజయవాడకి తీసుకొచ్చారు. అసలు పాయింట్ ఏంటంటే ఈ లవ్ జిహాద్ అంటూ బీజేపీ వాళ్ళు రైట్ చేసే పాయింట్ ఇదే. ప్రేమించడం తప్పు కాదు, పోషించగలిగినప్పుడు పెళ్లి చేసుకోవడం కరెక్ట్. కానీ లేపుకుపోయి ఇలా చేయడం, చివరికి అమ్మాయి అక్కడికి వెళ్ళాక తెలిసింది. ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులను అడిగింది. ఆ ప్రేమ కేసు కదా అని వదిలేసిన పోలీసులు ఇట్లాంటిది మోసం పోయింది అమ్మాయి అని తెలిసాకనన్నా చూసి ఉండాల్సి, పట్టించుకోలే. పర్యవసానమే ఇప్పుడు కనబడుతున్నటువంటి అంశం. కేసుల్లో ప్రేమల పేరుతో జరిగేటటువంటి మోసాలకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్కి కూడా ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి అనడానికి సాక్ష్యం ఇది.